హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చికెన్ మండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం మనం ఇలా పెద్ద పెద్ద లెగ్ పీసెస్ని అయితే తీసుకోవాలి. ఇవైతేనే మండి బిర్యానీకి చాలా బాగుంటుందండి. నేను వీటిలో వేయడం అయితే చూపించలేదు. నేను దీనిలో ఏమేమి వేసాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మండి మసాలా, కొంచెం పెరుగు, లెమన్, వెళ్ళిపో ఉప్పు, కారం ఇవన్నీ వేసి కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసానండి. మొత్తం వేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ముక్కకి బాగా పట్టాలండి. మొత్తం నీట్గా కలిపేసుకొని మనకి టైం ఉంటే ఒక 4 గంటలు, లేదంటే తక్కువలో తక్కువ 1 గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ముక్కకి మంచిగా ఇవి స్పైసెస్ అన్నీ చాలా బాగా పడతాయి. టేస్ట్ అయితే అప్పుడు చాలా బాగుంటుందండి. నేనైతే సెల్ఫ్గా వీడియో తీస్తున్నాను కదా, సో అందుకే వేయడం అయితే చూపించలేకపోయాను. ఏవేవి మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీ ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ కారం అట్లా వేసుకుంటూ ఉండండి. నేనైతే కష్టపడ్డానండి, చాలా టైం అయితే పట్టింది. మండి బిర్యానీ చేయాలంటే కొంచెం టైం ఉంది అనుకుంటేనే చెయ్యండి. చాలా ఈజీగా అయితే అయిపోదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం తీసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి టైం ఉంటే. చూస్తున్నారు కదా, మన మసాలా అయితే ముక్కకి బాగా మసాజ్ చేసినట్టు చేసి మంచిగా ఈ స్పైసెస్ అన్నీ పట్టేలా మసాజ్ చేసినట్టు చేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా. దీన్ని అయితే నాకు ఎక్కువ టైం లేదు, 1 గంట అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తెలిసిందే కదండి, నాకైతే చిన్న పాప ఉంది అని చెప్పేసి ఇంకా తనని చూసుకుంటూ ఇదైతే చేశాను. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్కి చాలా సపోర్ట్గా ఉంటుంది న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అని మర్చిపోకండి. ఇంకా చూసారు కదా, ఇలా అయితే మంచిగా రెడీ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఈ టైంలో ఇదైతే వచ్చేసి మనం మంచిగా ఇది ఆవిరి మీద ఉడికించుకోవాలండి. నా దగ్గర అయితే స్టీమ్ చేయడానికి అది లేదు, సో ఎట్లా అని ఫైనల్గా రెడీ అయితే చేసుకున్నాను. ఒక ప్యాన్ అయితే తీసుకొని దాన్ని ఇంకా చికెన్ పీసెస్ అయితే దాని మీద పెట్టేసి ఆవిరైతే బయటకు వెళ్ళిపోకుండా మంచిగా అయితే చేశాను. పర్లేదు, అందుకే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, అన్నీ చూసుకోవాలి, మనం అంతా సెట్ చేసుకోవాలండి. చాలా టైం పడుతుంది. టైం ఉంది అనుకుంటేనే చెయ్యండి. మళ్ళీ చెప్తున్నాను, అంత ఈజీగా అయితే అయిపోదు. స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకురా బాబోయ్ అని కూడా అనిపిస్తుంది. సో మీరు చాలా ఫ్రీ ఉన్నప్పుడే ట్రై చేయండి. హడావుడిగా చేసేస్తే టేస్ట్ అయితే బాగుండదు. నేనే చాలా టైం తీసుకున్నాను. ఇంకా తర్వాత చాలా తిప్పలైతే పడి ఇంకా ఫైనల్గా ఆవిరి మీద అయితే ఉడికిచ్చేసాను. ఒక 10 to 15 మినిట్స్ ఏమో సిమ్లో పెట్టుకోవాలి, ఒక 10 మినిట్స్ ఏమో హైలో, అట్లా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది స్పైసెస్లో ఇది ఉడికించినప్పుడు వచ్చే వాటర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే పడేయొద్దు. అది మండి రైస్లో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా 30 తిప్పలు పడైతే సెట్ చేశాను ఫైనల్గా. ఇది లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకోవచ్చు. ఇదైతే సెట్ అవ్వలేదు. మళ్ళీ వేరే ప్లేట్ పెట్టి దాని మీద బయటకు వెళ్ళిపోకుండా ఒక గిన్నె పెట్టేసేసి దానిలో వాటర్ వేసి ఫైనల్గా అయితే సెట్ చేశాను. ఇంకా అలా అయితే బాయిల్ అయిపోతూ ఉంది. ఈలోపు మనం రైస్ కావాల్సిన ఉంటుంది కదా, బియ్యము, మండి రైస్ కావాల్సిన బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకోవాలి. బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ అయితే సరిపోతుందండి. వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఈలోపు జీడిపప్పు, కొంచెం బాదం, కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మండి రైస్ కూడా మొత్తం వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అది చూపించడానికి అవ్వలేదు వీడియోలో, సారీ. చెప్పాను కదా సెల్ఫ్గా తీస్తున్నానని, సో అక్కడక్కడ మిస్ అవుతుంది, బట్ నేను చెప్తాను. ఇంకా చికెన్ అయితే ఒక పక్క ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. స్టీమ్ చేశాను కదా, దానిని తీసి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఒక పక్కేమో రైస్ పెట్టేశాను. ఇది అయ్యేసరికి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది, ఇది ఫ్రై అయ్యేసరికి. అది కూడా ఆల్మోస్ట్ అంతే పడుతుంది కదా, సో అదొక దాని మీద ఇదొక దాని మీద అయితే పెట్టేశాను. ఇంకా ఈ టైప్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. మనం ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, రైస్ కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ బాయిల్ చేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, అది దానిలో వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మళ్ళీ దానిలో బియ్యం కడిగినప్పుడు ఎక్కువ నీళ్ళు వేసి పోసేసి మళ్ళీ ఈ చికెన్లో వచ్చిన వాటర్ కూడా దానిలో వేసేస్తే మనకి మెత్తగా అయిపోయి అంత బాగుండదు. అందుకే ముందే చెప్తున్నాను. ఆ మిస్టేక్ నేను కూడా చేయబోయాను, సో మీకైతే చెప్తున్నాను, అందుకే ఆ మిస్టేక్ చేయొద్దు.
ఇంక ఇటు పక్క మనకి రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి వస్తూ ఉంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ ఫ్లేమ్ని మంచిగా సెట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే టైంలో జాగ్రత్తగా ఉండాలండి. చికెన్ కదా, ఫ్రై అవుతూ మీద పడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇది వంట చేయడం ఒక ఎత్తు అయితే దీని తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవడం ఇంకో పెద్ద టాస్క్ అండి. ఇంకా ఫైనల్గా ఇంకా చికెన్ అయితే చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇదైతే దాని మీద సెట్ చేసుకున్నాను. ఇది చేయడం కూడా, ఇట్లా తీసి దాంట్లో పెట్టడం కూడా చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. అవేమో కాలిపోతూ ఉంటుంది. బై మిస్టేక్లో ఏదన్నా టచ్ అయితే ఇంకంతే, వాతలు పడిపోయినట్టే, ఎక్కడ టచ్ అయితే అక్కడ. ఇంకా ఫైనల్గా ఇట్లా అయితే మన మండి రైస్ అయితే అయిపోయింది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కిస్మిస్ ఇవి ఉన్నాయి కదండి, దానిలో వేద్దాం. నా దగ్గర కిస్మిస్ అయితే మిస్ అయింది, సో మీరైతే వేసుకోండి. ఇంకా ఫైనల్గా మన దానికి దమ్ చేసేయడమే, ఒక 15 మినిట్స్ అలా. ఇంక ఈలోపు మనకి కొత్తిమీర పుదీనా అనేది పైన అట్లా వేసేసుకుంటే చూడడానికి కొంచెం కలర్ఫుల్గా అండ్ కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్. చెప్పాను కదండి, టైం ఉంటేనే చేయండి, లేదంటే పెట్టుకోవద్దు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మా మండి రైస్ అయితే చాలా బాగుందండి. బాయ్.